ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఈ వీడియోలో ఒక 5 క్వశ్చన్స్ చూద్దాం. క్షితిజ సమాంతర పన్ను వికేంద్రీకరణలో జనాభా, ప్రాంతం మరియు ఆదాయ దూరం కాకుండా క్రింది ప్రమాణాల్లో ఎన్నింటిని 15వ ఆర్థిక సంఘం పరిగణించింది? 1 జనాభా పనితీరు, 2 అటవీ మరియు జీవావరణ శాస్త్రం, 3 పాలనా సంస్కరణలు, 4 స్థిరమైన ప్రభుత్వం, 5 పన్ను మరియు ఆర్థిక ప్రయత్నాలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. కేవలం 2, కేవలం 3, కేవలం 4, మొత్తం 5. ఆన్సర్ ఆప్షన్ బి 3 మాత్రమే. ఆ 3 చూద్దాం. జనాభా పనితీరు సరైనది. జనాభా పనితీరు వృద్ధి రేటు మరియు కూర్పు వంటి జనాభా అంశాలను అంచనా వేస్తుంది. 15వ ఆర్థిక సంఘం 2011 డేటాను ఉపయోగించి 12.5% బరువును కేటాయించింది. తక్కువ సంతానోత్పత్తి రేట్లు ఉన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది. అటవీ మరియు జీవావరణ శాస్త్రం అనే పాయింట్ కూడా సరైనదే. అటవీ మరియు జీవావరణ శాస్త్రం పర్యావరణ పరిరక్షణను అంచనా వేస్తాయి. ప్రతి రాష్ట్రంలోని దట్టమైన అడవుల నిష్పత్తి ఆధారంగా 10% వెయిటేజ్ ఇవ్వబడింది. పాలనా సంస్కరణలు అనేది ఆ తప్పు పాయింట్. సమాంతర పన్ను వికేంద్రీకరణకు పాలనా సంస్కరణలను ఒక ప్రమాణంగా పరిగణించలేదు. స్థిరమైన ప్రభుత్వం, ఈ పాయింట్ కూడా తప్పు. స్థిరమైన ప్రభుత్వం అనే పదాన్ని స్పష్టంగా ప్రమాణంగా చేర్చలేదు. పన్ను మరియు ఆర్థిక ప్రయత్నాలు, సో ఈ 3 సరైనవి. పన్ను మరియు ఆర్థిక ప్రయత్నాలు పన్ను వసూలులో రాష్ట్ర సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. రాష్ట్ర జీడిపి 2016-19కి సంబంధించి పన్ను ఆదాయం ఆధారంగా 2.5% బరువును కేటాయించారు. భారతదేశంలో స్థానిక పాలన భావనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. పంచాయతీరాజ్ అనేది గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ మరియు జిల్లా పంచాయతీలతో కూడిన 3 అంచెల వ్యవస్థ. స్థానిక స్వపరిపాలనను పెంపొందించడానికి 1992లో భారత రాజ్యాంగానికి 74వ సవరణ చేయబడింది. గ్రామసభ అనేది స్థానిక పాలనలో అతి చిన్న విభాగం మరియు గ్రామంలోని అన్ని వయోజన సభ్యులను కలిగి ఉంటుంది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఎన్ని సరైనవి? ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనవి. పంచాయతీరాజ్ అనేది గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ మరియు జిల్లా పంచాయతీలతో కూడిన 3 అంచెల వ్యవస్థ. ఇది నిజమే. ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేస్తుంది. స్థానిక స్వపరిపాలనను పెంపొందించడానికి భారత రాజ్యాంగానికి 74వ సవరణ 1992లో చేయబడింది అని ఇచ్చారు. సో ఇది తప్పు. స్థానిక స్వపరిపాలనను పెంపొందించడానికి భారత రాజ్యాంగానికి 73వ సవరణ 1992లో చేయబడింది. ఇక్కడ 74వ సవరణ ఇచ్చారు. సో ఇది 73వ సవరణ 1992లో చేయబడింది. ఇది పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదాను అందిస్తుంది. గ్రామసభ అనేది స్థానిక పాలనలో అతి చిన్న విభాగం మరియు గ్రామంలోని అన్ని వయోజన సభ్యులను కలిగి ఉంటుంది. ఇది సరైనది. ఇది గ్రామ స్థాయిలో నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 3 పాయింట్లు కరెక్ట్, 1 రాంగ్. మహాకుంభమేళా సమయంలో గంగానది కాలుష్య సమస్యలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD అనేది నీటిలోని సేంద్రియ పదార్థాన్ని కుళ్ళిపోయేటప్పుడు సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ మొత్తాన్ని కొలవడం. మలకోలిఫామ్ బ్యాక్టీరియాను ప్రధానంగా నీటి నాణ్యత మరియు మానవ సంబంధాల భద్రతకు సూచికగా ఉపయోగిస్తారు. పైన పేర్కొన్న ప్రకటనలలో ఎన్ని సరైనవి? ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవే. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది నీటిలోని సేంద్రియ పదార్థాన్ని కుళ్ళిపోయేటప్పుడు సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ మొత్తాన్ని కొలవడం. అధిక BOD స్థాయిలు తీవ్రమైన కాలుష్యాన్ని మరియు జలచరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గడాన్ని సూచిస్తాయి. వాటి ఉనికి కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో సహా సంభావ్య ఆరోగ్య ప్రమాదాలను సూచిస్తుంది. మలకోలిఫామ్ బ్యాక్టీరియాను ప్రధానంగా నీటి నాణ్యత మరియు మానవ సంబంధాలకు భద్రత యొక్క సూచికగా ఉపయోగిస్తారు. సో వచ్చిన 2 ఆప్షన్స్ కరెక్టే. ఈ క్రింది వాటిని పరిగణించండి. బుర్కినా ఫాసో, గినియా, చాడ్, సుడాన్.
పైన పేర్కొన్న దేశాల్లో పశ్చిమం నుండి తూర్పుకు సరైన క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 2, 1, 3, 4. పశ్చిమం నుండి తూర్పుకు ఉన్న దేశాల సరైన క్రమం ఫస్ట్ గినియా, నెక్స్ట్ బుర్కినా ఫాసో, చాద్, సూడాన్. గినియా పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. బుర్కినా ఫాసో పశ్చిమ ఆఫ్రికాలో కూడా గినియాకు కొంచెం తూర్పునుంది. చాడ్ బుర్కినా ఫాసో కంటే తూర్పున మధ్య ఆఫ్రికన్ దేశంగా పరిగణించబడుతుంది. సూడాన్ చాద్ కంటే తూర్పున ఉంది. బ్యాంకింగ్ నిబంధనలు మరియు డిపాజిట్ బీమా దృష్ట్యా ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి 1961లో స్థాపించబడింది. డిఐసిజిసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా అన్ని రకాల బ్యాంకుల్లో డిపాజిట్లకు బీమా కల్పిస్తుంది. ప్రతి బ్యాంకుకు ఒక్కో డిపాజిటర్కు బీమా కవరేజ్ 1,00,000 రూపాయలు. డిఐసిజిసి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనవి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 1961లో స్థాపించబడింది. భారతీయ బ్యాంకుల్లోని డిపాజిటర్లకు డిపాజిట్ బీమాను అందించడానికి డిఐసిజిసి స్థాపించబడింది. సో ఫస్ట్ పాయింట్ కరెక్ట్. డిఐసిజిసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో సహా అన్ని రకాల బ్యాంకుల్లో డిపాజిట్లకు బీమా చేస్తుంది. డిఐసిజిసి వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కవర్ చేస్తుంది. సెకండ్ వన్ కూడా కరెక్టే. ప్రతి బ్యాంకుకు డిపాజిటర్కు బీమా కవరేజ్ 1,00,000. ఇది తప్పు. సో ప్రస్తుత బీమా కవరేజ్ ప్రతి బ్యాంకుకు డిపాజిటర్కు 5,00,000. సో 1,00,000 ఇచ్చారు కాబట్టి అది రాంగ్. డిఐసిజిసి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థ అని ఇచ్చారు. సో ఇది తప్పు. డిఐసిజిసి అనుబంధ సంస్థ కాదు, కానీ ఆర్బీఐ కింద మాత్రం పనిచేస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.